తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కడుపు చీల్చుకుంటే కాళ్ల మీద పడుతుందన్న సోయి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టే కుట్రలు కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకుంటున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని, ఎవ్వరూ నమ్మడం లేదని బీద ఏడుపులు ఏడుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు పాలనకు ప్రస్తుత రేవంత్ సర్కారు ఏలుబడికి తేడా ఏంటో ప్రజలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అప్పు పుట్టాలంటే పతారా ఉండాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఊరికే అనలేదు. ఆ పతారా ఊరికే రాదు. రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులతో పాటు అభివృద్ధి, శాంతి భద్రతలు ఎంతో కీలకం. అందుకే కేసీఆర్ సర్కారు చేసిన అప్పులను భావితరాలకు పెట్టుబడిగా మార్చింది. అప్పుల కంటే ఎన్నో రెట్ల విలువైన ఆస్తులను సమకూర్చింది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఫార్ములాను కేసీఆర్ అనుసరించారు. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ ఇందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోంది. అభివృద్ధికి పాతరేసింది, సంక్షేమానికి తూట్లు పొడిచింది. ఇప్పటి వరకు ఏడాదిన్నరలో 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. కానీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యం. అవకాశం దొరికిన చోటల్లా అప్పులు చేస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా భూములు తాకట్టు పెట్టి వేలాది కోట్ల అప్పులు చేసింది. కానీ ఆ డబ్బులతో ఏం చేస్తున్నది అనే విషయం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఒక వేదికపై అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామంటారు సీఎం రేవంత్ రెడ్డి. మరో వేదిక మీద రాష్ట్రం దివాలా తీసిందని చెబుతుంటారు. ఇందులో ఏది నిజం? సీఎం స్థాయి వ్యక్తి ఇటువంటి విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ రేవంత్ పరిపాలన బాగుంది అనుకుందాం, అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకుందాం, మరి అలాంటప్పుడు అప్పు ఎందుకు పుట్టడం లేదు? బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన తెలంగాణ ఏడాదిన్నర కాలంలో అధపాతాళానికి ఎందుకు పడిపోయింది? రేవంత్ అసమర్థ పరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? పరిపాలన గాడి తప్పింది. అభివృద్ధి ముచ్చటే లేదు. సంక్షేమం అన్న మాటకు తావులేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఒక్కసారిగా తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రేవంత్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరింది. ఒకవైపు 6 గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అవకాశం దొరికిన చోటల్లా బీద అరుపులు మొదలుపెట్టారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, తానేమీ చేయలేను అంటూ ప్రత్యక్షంగా తన అసమర్థతను బయటపెట్టుకుంటున్నారు. ఎక్కడా అప్పు పుట్టడం లేదు, ఎవరూ నమ్మడం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. ఎట్లా తీసుకొచ్చి ఇవాళ ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది.
ఏడాదిన్నర కాలంలోనే రేవంత్ సర్కార్ ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు ముప్పంటూ శ్రీరంగ నీతులు చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ గద్దెనెక్కిన తర్వాత అప్పులు చేయడంలో రికార్డులు తిరగరాశాడు. రేవంత్ రెడ్డి ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోంది. రోజుకు సగటున 333 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి దివాళా పదంలో దిగజార్చుతున్నాడు. పోనీ చేసిన అప్పులతో ఏమైనా ప్రజలకు మేలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. ఒక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించారు. ఎన్నికల హామీలు తుంగలు తొక్కేశారు. మరి చేసిన అప్పంతా ఏమవుతోంది? ఎవరి బొక్కసాలు నిండుతున్నాయి? ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న అప్పులన్నీ చిదంబర రహస్యంగా ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అందినగాడికి అప్పులు చేయడం, విచ్చలవిడిగా భూములు అమ్మడమే రేవంత్ సర్కార్ మార్కు పాలనని అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్పై జరిగిన చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై సుభాషితాలు చెప్పిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అప్పులు చేయడంలో రికార్డులు తిరగరాశాడని విమర్శించారు. ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసిన 1,50,000 కోట్ల రూపాయల అప్పులతో ఏం చేశాడని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ బడ్జెట్ లో బట్టి గారు పేరా నంబర్ 62 బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష, నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది, నిజమే చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలో చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది అధ్యక్ష. అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష? అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తెలంగాణ సర్కారుకు అప్పు పుట్టడం లేదంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారాలు చేసుకుంటున్న సర్కారు మరోవైపు రాష్ట్రాన్ని అధపాతాళానికి పడదోస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని రంగాల్లో తెలంగాణను సర్వనాశనం చేసిన క్రెడిట్ రేవంత్ రెడ్డి సర్కారుకే దక్కుతుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరి అనాలోచిత, ఎవరి నెగటివ్ పాలిటిక్స్ వల్ల, నెగటివ్ పాలసీస్ వల్ల, నెగటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు. ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు. మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ చేసినాం, అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు. మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది,
అంతా బాగుంది, ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. మరి అంతా బాగుంటే 71,000 కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది? అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది? తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది? దీనికి సమాధానం ఉందా? తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగులు, కానీ ఈ తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు, కన్ఫెషన్ ఇచ్చినాడు. అవును, తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినావు. పిచ్చోడి చేతుల రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో, ఆయన విధానాల వల్ల, ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది. అప్పులు ఆకాశానికి, అభివృద్ధి పాతాళానికి అంటూ రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. శాసనమండలి ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్ని తప్పుపట్టారు. ఇప్పటిదాకా 158,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఏ హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం అంటూ నినదించారు. ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. 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 అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో అభివృద్ధి. ఇప్పటిదాకా 15 నెలల కాలంలో 158,000 కోట్ల అప్పులు చేశామంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. కానీ ఓ పక్క అప్పులు చేసి మరి ఎవరికి పెట్టారు, ఏం చేశారో అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ మార్కెట్లో అసలు అప్పు దొరకట్లేదు, మనల్ని ఎవడూ నమ్మట్లేడు అంటూ తన రాష్ట్రం గురించి, తన ప్రభుత్వం గురించి కించపరుచుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.